హలో హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మన కొత్త రెసిపీ వచ్చేసి మునగాకు ఫ్రై అండి. ఈ మునగాకు ఫ్రై అనేది చాలా సింపుల్గా కొంచెం డిఫరెంట్గా చేసేసుకుందాం. మునగాకు వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలియాలి. మునగాకులో ఉన్న ఐరన్, కాల్షియం, అలాగే మునగాకు రోగనిరోధక శక్తిని పెంచుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. మునగాకు వల్ల ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉన్నా కూడా దీన్ని తరచూ తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. అలాగే ఎముకల బలాన్ని పెంచుతుంది. కంటి చూపు తక్కువ ఉన్న వాళ్ళకి కంటి చూపు మెరుగవుతుంది. ఇలా మునగాకు గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ మునగాకుని మనం ఫ్రెష్గా తీసుకొని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఇప్పుడు నేను మునగాకు కోసుకున్నాను కదా, ఈ మునగాకుని ముందు రోజు కోసుకొని మీ దగ్గర చెట్లు ఉంటే ఇలా ముందుగా కోసుకొని ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో శుభ్రంగా కట్టి పెట్టేసుకుందాం. ఎక్కడ గాలిపోకుండా గట్టిగా చుట్టి పెట్టుకోవాలి. ఇలా చుట్టు పెట్టుకోవడం వల్ల మనకి మునగాకు తెంపుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇలా గట్టిగా కట్టి పెట్టేసుకొని ఓవర్ నైట్ ఉంచితే సరిపోతుంది. ఇలా నైట్ ఉంచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. నెక్స్ట్ డే మార్నింగు ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇందులో నుంచి మనకి ఆకు సపరేట్ అవుతుంది. అలాగే పుల్లలు, మునగాకు పుల్లలు అనేటివి సపరేట్ అయిపోతాయి. చూడండి ఎంత బాగుందో. ఆకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, మనము ఎక్కువ కష్టపడకుండా మునగాకుని ఎంత ఈజీగా సపరేట్ చేసుకుంటున్నామో. అదే అప్పుడే కోసుకొచ్చిన ఆకైతే ప్రతి ఆకుని తెంపాలి అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది, పుల్లలన్నీ వస్తుంటాయి. అలా కాకుండా ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే మనకి మునగాకు సపరేట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ప్రాసెస్ అనేది. ఇప్పుడు పెద్ద పెద్ద పుల్లలన్నీ సపరేట్ చేసేసుకొని ఒక చాట తీసుకొని అందులో చెరిగేసుకుందాం. ఇది అంతా మన పెద్దవాళ్ళు పాతకాలంలో ఇలాగే చేసేవాళ్ళు. ఇప్పుడు అంటారు అప్పుడే తీసుకురావడము, ఓపికన్నంత వరకు కట్ చేసుకోవడము, తర్వాత కర్రీ చేసేసుకుంటున్నారు. ఇది చూస్తారు కదా ఎంత ఫ్రెష్గా ఆకుందో, అలాగే ఎంత నీట్గా సపరేట్ అయిపోతుందో. ఆకు మొత్తం నీట్గా ఎక్కడ పుల్లలు లేకుండా ఆకు బాగా వచ్చేస్తుంది. అందులో ఫ్రెష్గా ఉంటుంది కూడా, ఆకు ఎక్కడ పాడవదు. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆకులో ఏమన్నా తెలియకుండా కనిపించని పురుగులు అలాంటివి ఉన్నా కూడా సపరేట్ అయిపోతాయి. ఇలా రాని వాళ్ళైతే ఇంకా ఆకుని మెల్లగా తెంపుకోవడమేను. చూసారు కదా, మొత్తము చెరుగున తర్వాత ఎంత సన్న పుల్లలు కూడా ఎంత బాగా సపరేట్ అయిపోయాయో. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ ఆకునంతా తీసుకుందాము నీట్గా. ఈ ఆకంతా చూసారు కదా ఎంత నీట్గా ఒక్క పుల్ల లేకుండా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ఆకుని ఒక పెద్ద బౌల్లోకి వేసుకొని 1 or 2 times శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మనకి ఫ్రెష్గా దొరికిన దాకైనా సరే 2 times వాష్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న మట్టి ఏమన్నా చిన్న చిన్న పురుగులు అలాంటివి ఉంటే అంతా పోతాయి. ఇప్పుడు ఈ ఆకుని ఒక కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో కాకపోయినా దబర్లైనా బాయిల్ చేసుకోవచ్చు. లేదు కుక్కర్లో వేసుకుంటే కొంచెం టైం తక్కువ పడుతుంది, త్వరగా బాయిల్ అయిపోతుంది. నీట్గా ఆకుని అంతా వేసేసుకొని కొంచెం ఆకు మునిగేలాగా వాటర్ పోసుకుందాం. ఎక్కువ వాటర్ పడలేదు, ఒక పెద్ద బౌల్లో అయితే సరిపోతాయి. ఇలా ఆకు కొద్దిగా మునిగితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద స్పూను వెన్నపూస వేసుకుంటున్నాను. ఈ వెన్నపూస వేసుకోవడం వల్ల ఆకు అనేది చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. అలాగే మునగాకులో ఇలా వెన్నపూస వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆకు మనం నమిలేటప్పుడు పచ్చివాసన లేకుండా ఆకు చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 or 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. అప్పుడు ఆకు చాలా సాఫ్ట్గా బాయిల్ అయిపోతుంది. 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆకు ఎలా బాయిల్ అయిందో చూద్దాం. వెన్నపూస వేసాము జిడ్డు ఉంటుంది అని అనుకోవద్దు. మన మొత్తము బాయిల్ అయిపోతుంది కాబట్టి ఆ వెన్నపూస అంతా ఆకు బట్టి ఆకు చాలా మృదువుగా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా ఆకు ఎంత సాఫ్ట్గా బాయిల్ అయిపోయిందో. ఇప్పుడు వాటర్ అంతా సపరేట్ చేసేసుకుందాం. ఒక జల్లిరేకులో వేసుకొని ఆ వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత ఆకుని వాటర్ లేకుండా ఇలా మొత్తము పిండి సపరేట్ చేసుకోవాలి. కొంచెం కూడా వాటర్ లేకుండా చూసుకోవాలి. తర్వాత పిండిన తర్వాత మనకి ఆకు కొద్దిగా ముద్దలుగా ఉంటుంది, దాన్ని కొంచెం పొడి చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకుందాం. పోపు వచ్చేసి
జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా పచ్చెనపప్పు, మినప్పప్పు అవి వేసుకోవడం వల్ల కొంచెం పంటికి తగులుతుంటే చాలా బాగుంటాయి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. అందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ దంచుకొని, తర్వాత వచ్చేసి ఒక ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక చిన్న స్పూను పసుపు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసుకోండి ఒకేసారి. అప్పుడే ఈ ఆయిల్లో పసుపు కలిసిపోతే మనకి ఆకు పట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా పిండి పెట్టుకున్న మునగాకు మొత్తాన్ని వేసేసుకుందాం. పసుపు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ఇది చూసారు కదా, మనం పిండుకున్నప్పుడు కొంచెం ఆకు ముద్దగా ఉంటుంది. దాన్ని కొద్దిగా పొడి చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇవి ఆకుని వేసేసుకొని ఆకుని పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో ఫ్రై అయితే ఆకు స్మెల్ అనేది కూడా ఉండదు. తర్వాత పొడి వేసేసుకుందాం. ఈ పొడి తయారు చేసే విధానం నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ పొడి చేసి పెట్టుకోవడం వల్ల మనము ఏ ఫ్రైనైనా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి పల్లీలతో శనగపప్పు అంటే పుట్నాల పప్పుతో కూడా చేసుకుంటారు. ఇది ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఈ పొడి కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఈ పొడి ఎలా చేసుకోనేది ఇంకొక వీడియో చూపిస్తాను. తర్వాత ఈ పొడి వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ అలా కలుపుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా మన మునగాకు ఫ్రై అనేది ఎంత డెలిషియస్గా వచ్చిందో. తప్పకుండా ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.